శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై పార్టీ అధినాయకత్వం ఆగ్రహంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్న సిక్కోలు తెలుగుదేశం శాసనసభ్యులు స్పందించకపోవడాన్ని పార్టీ కేడర్ తప్పుపడుతోంది. వైసీపీ విమర్శల్ని తిప్పికొట్టే విషయంలో టీడీపీ ఎమ్మెల్యేల ఉదాసీన వైఖరికి కారణమేంటి? అధినేతపై ఫ్యాన్ పార్టీ నాయకులు కారుకోతలు కూస్తున్నా నోరెందుకు మెదపడం లేదు? పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అరాచకాలపై సింహాల్లా గర్జించి పులుల్లా పోరాడిన నేతలు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత మౌనముద్ర పాటించడమేంటి? సొంత వ్యాపారాలకే ప్రాధాన్యత ఇచ్చి పార్టీ కార్యక్రమాలను లైట్ తీసుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ఇన్సైడ్ స్టోరీ. ప్రాంతీయ పార్టీలో అత్యంత బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీల్లో తెలుగుదేశం ప్రథమ స్థానంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసినా క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు. ప్రతికూల పరిస్థితుల్లో నాయకులు గుమ్మం దాటకపోయినా పసుపు సైనికులు మాత్రం పార్టీని బతికించుకోవడానికి కష్టకాలంలో తమ కమిట్మెంట్తో పనిచేసి చిత్తశుద్ధిని చాటుకున్నారు. అలాంటి టీడీపీకి ఆది నుంచి శ్రీకాకుళం జిల్లా వాసులు అండగా నిలుస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉండే సిక్కోలులో సైకిల్ గుర్తు పార్టీని కట్టడి చేయడం గతంలో కాంగ్రెస్ కు, ప్రస్తుతం వైసీపీకి సాధ్యం కాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10 అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్డీఏ కూటమి సత్తా చాటింది. ఇంతవరకు బాగానే ఉన్న ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు పార్టీ క్యాడర్ను ఆవేదనకు గురిచేస్తోంది. సాధారణ కార్యకర్తలకు పార్టీపై ఉన్న చిత్తశుద్ధి శాసనసభ్యుల్లో కనిపించడం లేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను గమనిస్తే అసలు వీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలేనా అన్న భావన క్యాడర్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కూటమి ఎమ్మెల్యేల తీరులో కాస్త తేడాగా కనిపిస్తోంది. ఇక్కడున్న 10 అసెంబ్లీ స్థానాల్లో 8 చోట్ల తెలుగుదేశం ప్రజాప్రతినిధులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మాజీ మంత్రి తీరుపై పసుపు సైనికులు ప్రాంతాలకు అతీతంగా రగిలిపోయారు. అంబటి తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. కానీ సిక్కోలు సైకిల్ పార్టీ నేతలు మాత్రం మౌనం దాల్చారు. కొందరు ఎమ్మెల్యేలైతే కట్టసీకైనా ఖండించలేదు. రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబుపై ఫ్యాన్ పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడినా జిల్లా ఎమ్మెల్యేలకు చేమ కుట్టినట్లయినా లేకపోవడం తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సగటు తెలుగుదేశం కార్యకర్తకు ఉన్న రోషం, పౌరుషం పదవులు అనుభవిస్తున్న నేతలకు లేకపోవడం ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలోని మిగతా జిల్లాలతో పోల్చితే శ్రీకాకుళంకు మంచి ప్రాధాన్యమే దక్కింది. ఎక్కువ శాతం నామినేటెడ్ పదవులు జిల్లా నేతలకు లభించాయి. కానీ కీలక సమయంలో పార్టీ అధినేతకు అండగా నిలవాల్సిన నాయకులు నోరు మెదపకపోవడం అవకాశవాదానికి నిదర్శనమని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఎమ్మెల్యేలు ఎప్పుడు స్పందించాలనే అంశంపై తెలుగుదేశం అధిష్టానం నిత్యం దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది. దీంతో పార్టీ చెబితేనే చేద్దామన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు సిక్కోలు శాసనసభ్యులు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వాడిన వ్యవహారంలో వైసీపీ అడ్డంగా బుక్కైంది. అది మరవక ముందే శాసన మండలిలో చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ప్రతిమలను ప్రదర్శించిన వైసీపీ సభ్యుల తీరు భక్తుల మనోభావాలు దెబ్బతీసింది. దేవుడితో వీరు చేస్తున్న రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ శ్రీకాకుళంలో మాత్రం ఎక్కడా ఇలాంటివి మచ్చుకైనా కనిపించడం లేదంటే నేతల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ పేరుతో ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ ద్వితీయ శ్రేణి నేతలతో కార్యక్రమాలు నిర్వహించవచ్చు. కానీ శాసనసభ్యులు ఎవరూ ఇలాంటి ప్రయత్నాలు చేయకపోవటం విమర్శలకు తావిస్తుంది. పార్టీ నిర్దేశిస్తే తప్ప మీడియా ముందుకు రావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతల తీరును గమనిస్తున్న పార్టీ క్యాడర్ మండిపడుతోంది. సొంత వ్యాపారాలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రజాప్రతినిధులు పార్టీ కోసం సమయం కేటాయించలేకపోవడంపై సిక్కోలు టీడీపీలో చర్చకు దారితీస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టికెట్ల కోసం కుస్తీలు పట్టిన నేతలు ఇప్పుడు ఇంటి గుమ్మం దాటకపోవడాన్ని గమనిస్తున్న తెలుగు తమ్ముళ్లు ఏరు దాటే వరకు ఓడమల్లన్నా, ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెతను గుర్తు చేసుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్రలు పన్నుతున్న వైసీపీ వైఖరిని టీడీపీ శాసనసభ్యులు ముందుండి ప్రజలకు వివరించాలి. కానీ సిక్కోలు తెలుగుదేశంలో
దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా ముఖ్య నేతల తీరు మారకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు తప్పవన్న భావన వ్యక్తమవుతుంది. కార్యకర్తల్లో కనిపిస్తున్న కసి నేతల్లో కనిపించడం లేదు. పార్టీ పెద్దలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం నేతల్లో ఉన్న ఉదాసీన వైఖరిని పార్టీ నాయకత్వం ఎలా సరిదిద్దుతుందో చూడాలి మరి.